వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ ఒక్కొక్క చిన్న చేంజ్ తోటి, ఒక చిన్న లెటర్ ఆర్ నెంబర్ తోటి నేమ్ కరెక్షన్ కనుక చేయించుకుంటే సో పిలిచే విధానం దగ్గర నుంచి లైఫ్ స్టైల్ కూడా మారే అవకాశం ఉంటుందని చెప్పేసి డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అండ్ నెహ్రూ గారి దగ్గర నుంచి కూడా చాలామందికి వాళ్ళు నేమ్ కరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు. అండ్ అద్భుతాలు చూసినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అటు కామన్ మ్యాన్ దగ్గర నుంచి కార్పొరేట్ పీపుల్ వరకు నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువనే చెప్పాలి. అండ్ ప్రతి దాంట్లోనూ నేమ్ కరెక్షన్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క పాజిటివ్ ఎనర్జీ కోసం రెగ్యులర్గా ఒక 108 డేస్ పూజలో ఉంచి దానికి సంబంధించినటువంటి వాటిలో స్టోన్స్ కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు. అయితే ఈరోజు మనతో పాటు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. సో అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే కొన్ని విషయాల పరంగా న్యూమరాలజీలో సో కొన్ని లెటర్స్ నంబర్స్ పరంగా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేటువంటిది ఈరోజు మనం వారి మాటలో అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ప్రోగ్రాంలోకి వెళ్ళే ముందు మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటే ఇక 2 నంబర్స్ ఇచ్చాను. 9966000317 9121685513. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా ఓన్లీ వాట్సాప్ అండి. వాట్సాప్ కాల్స్ నాట్ అలౌడ్. రాత్రి 12 o'clock 1 o'clock కూడా వాట్సాప్ వీడియో కాల్స్ చేస్తున్నారు. మార్నింగ్ 6కి 7 కూడా చేస్తున్నారు. సో ఈ నంబర్కి ఓన్లీ వాట్సాప్, నో వాట్సాప్ కాల్స్. మీకు ఏదైనా మాట్లాడాలంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7-8 వరకు ఈ నంబర్కి నార్మల్ కాల్ చేయొచ్చు. సో ఈరోజు మొబైల్ నంబర్స్ ఈ 110 19 28లో పుట్టిన వాళ్ళది సెల్ నంబర్ ఎలా ఉంటే బాగుంటుంది. సో 110 19 28 పుట్టిన వాళ్ళు 1 series పీపుల్. వీళ్ళ సూర్య ప్రభావం సన్ ఎఫెక్ట్ ఉంటుంది. దే ఆర్ లీడర్స్. సో ఈ 110 19 28లో ఒకటిలో పుట్టే సరిపోదండి. 1 అనుకోండి, దీంట్లో 1/1 ఉంటారు, 1/2 ఉంటుంది, 1/3 ఉంటుంది, 1/4 ఇట్లా 1/9 వరకు కాంబినేషన్స్ ఉంటాయి. 1లో పుడితే అందరికి ఒకే క్వాలిటీస్ కాదు. 1/1కి వేరే, 1/2కి వేరే, 1/3కి వేరే, 1/4కి వేరే, 1/5కి, 1/6, 1/7, 1/8, 1/9. సో 9 కాంబినేషన్స్ ఉంటాయి. సో మొబైల్ నంబర్ నేను జనరల్ చెప్తాను. నేను అంటే ప్రతి ఒక్కరికి 1/1, 1/2 ఇవన్నీ 9 వరకు చెప్పలేను కాబట్టి సో జనరల్గా ఈ 1 series వాళ్ళు పుట్టిన వాళ్ళకి సో ఇప్పుడు కామన్ ఏమంటే పొద్దున్న లేచి రాత్రి వరకు ఎవరు దేంతో ఎక్కువ స్పెండ్ చేస్తున్నారంటే మొబైల్తో ఎక్కువ స్పెండ్ చేస్తున్నాం. టీవీ కూడా మొబైల్లోనే చూస్తున్నాం, సినిమాలు కూడా మొబైల్లోనే చూస్తున్నాం. కొంతమంది షేర్ బిజినెస్ మొబైల్లోనే చేస్తున్నారు, యాప్ డౌన్లోడ్ చేసుకొని. సో మొబైల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గూగుల్ పే, ఫోన్పే కూడా మొబైల్కే నంబర్కి లింక్డ్ ఉంది. బ్యాంక్ నెంబర్ అక్కర్లే, మన ఫోన్ నెంబర్ తెలిస్తే డబ్బులు పడ్డమా తీయడమా కూడా చేసేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ బాగుంటే కమ్యూనికేషన్స్ బాగుంటాయి, భార్యాభర్తల మధ్య సంభాషణలు బాగుంటాయి, ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, మంచి వార్తలు వింటారు. నేను ఈ మొబైల్ నెంబర్స్ మీద చాలా రీసెర్చ్ చేశాను. చాలామంది అంటే ఫస్ట్ నెంబర్ ఇలా 8 ఉండాలి, 9 ఉండాలి, లాస్ట్లో రైజింగ్ ఉండాలి, లాస్ట్లో సున్నాలు ఉండకూడదు. ఇదంతా రాంగ్ అండి. ₹1,00,00,000 ఇవ్వాలి అంటే సున్నాలు ఉండాల్సిందే కదా, సున్నాలే ఉండకూడదు. సున్నాలు కాదు ఇవి, ఇది సంపూర్ణాలు. సంపూర్ణం అవుతుంది ₹1,00,00,000 అన్ని సున్నాలు పెడితే, ముందు ఒకటి పెట్టి ఈ సున్నాలు పెట్టి లాస్ట్లో ఒకటి పెడితే ₹1. సో మొబైల్ నెంబర్లో లాస్ట్ నెంబరు ఇలా 1 ఉండాలి, 2 ఉండకూడదు, 4 ఉండకూడదు, 8 ఉండకూడదు. ఇది కరెక్ట్ కాదు. మొత్తం 10 digits కూడితే వచ్చే నంబర్ లక్కీగా ఉండాలి. ఈ 1 series పుట్టిన వాళ్ళకి టోటల్ 10 digits నంబర్ యాడ్ చేస్తే 10 digits నంబర్ యాడ్ చేస్తే 24 కానీ, 33 కానీ, 42 కానీ, 51 కానీ, 60 కానీ ఇవి రాకూడదు.
సో 6 సిరీస్ ఈజ్ బ్యాండ్. ఈ 1 సిరీస్ వాళ్ళకి ఫోన్ మొత్తం నంబర్ కూడితే ఈ 6 నంబర్ రాకూడదు. సో మీరు 1 సిరీస్లో పుట్టి మీ మొబైల్ నంబర్ 6లో ఉందంటే కొట్లాట్లు అవుతాయి, డబ్బులు ధ్వంసం అవుతాయి. ఈ ఫోన్ వాడడం వల్ల మీ హెల్త్ కూడా పాడవుతుంది. సో ఇబ్బందులు వస్తాయి, యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. సెకండ్, ఈ 1 సిరీస్లో పుట్టిన వాళ్ళు 8 నంబర్ కూడా రాకూడదు. అంటే 26 కానీ 35 కానీ 44 కానీ 53 కానీ ఈ నంబర్స్ కూడా రాకూడదు. సో కంప్లీట్ ఇవి వ్యతిరేకం. 1 సిరీస్లో పుట్టారు, 8 అంటే శనీశ్వరుడు, సూర్యుడికి శనీశ్వరుడు తండ్రి కొడుకులు పడదు. సో మనం ఇట్లాంటి నంబర్స్లో ఏరు పెడితే ఖచ్చితంగా ధ్వంసం అయిపోతాము. సో 10 డిజిట్స్ మొబైల్ నంబర్ కూడితే 6 ఉండకూడదు, 8 ఉండకూడదు. సో మీరు 1 సిరీస్లో పుట్టుంటే మీ మొబైల్ నంబర్ అన్నీ కూడండి. అన్నీ కూడితే 6 వచ్చినా 8 వచ్చినా అంటే మొత్తం కూడితే మనకు నంబరు 42 వచ్చింది అనుకోండి, అంటే 6 ఇది మనకు వద్దు. లేదా 44 వచ్చింది, 8 మనకు వద్దు. సో ఈ 10 డిజిట్స్ నంబర్స్లో 1 సిరీస్ వాళ్ళకి 19 నంబర్ కూడా వద్దు, 28 నంబర్ కూడా వద్దు. 28 నంబర్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, అప్ అండ్ డౌన్. ఒక 6 నెలలు బాగుంటే 6 నెలలు బాగుండం. సో అప్ అండ్ డౌన్ నంబర్. సో ఈ 1 సిరీస్ పుట్టిన వాళ్ళకి బెస్ట్ నంబర్ 37 నంబర్, 46 నంబర్ బెస్ట్ నంబర్స్. సో ఈ 37 వచ్చేలాగా పెట్టుకోగలిగితే లేదా 46 నంబర్ వచ్చేది పెట్టుకోగలిగితే ఇవి అద్భుతాలు ఇవి. సో 37 వ్లాడిమిర్ పుటిన్, 37 కరుణానిధి, 37లో ఎవరున్నా ఒక రాచరికం. ఆ ఫోన్ వాడడం కూడా రాచరికం, కమాండింగ్ ఉంటుంది. మనం చెప్పిన ఆర్డర్స్ ఎవరన్నా వింటారు. సో 46 కూడా ఒక అద్భుతమైన నంబర్, 4, 6 కలయిక విపరీతమైన డబ్బులు తెచ్చిపెడుతుంది. మనం మాట్లాడు అందరూ మన మాట రెస్పెక్ట్ ఇస్తారు. డబ్బులు బాగా ఫోన్లు నిలబడతాయి బ్యాంక్ అకౌంట్స్లో, ఖర్చు కాకుండా, వేస్ట్ ఖర్చులు కాకుండా. సో 1 సిరీస్లో మీరు పుట్టి ఉంటే ఖచ్చితంగా మొబైల్ నంబర్ 37, 46 రెండే ఆప్షన్స్. ఈ 10 ఉంది, 19 ఉంది, 28 ఉంది, 64 నంబర్ తీసుకున్నారనుకోండి, ఒక మనిషిని బోలా పనుకోబెట్టి 46కి 64 తేడా. 64 మనిషిని బోలా పడి మెడ నుంచి నడుము వరకు కత్తులు దొప్పితే ఎలాంటి నొప్పిలో ఉంటాడో ఈ నంబర్ వాడితే అంత నొప్పిలో ఉంటాడు. సో 64 నంబర్ వద్దు, 37 అండ్ 46. సో మొబైల్ నంబర్స్ కోసం మీకు డౌట్స్ ఉంటే ఈ నంబర్స్కి వాట్సాప్ చేయండి. నా క్లయింట్స్ అయితే మీకు ఫ్రీగానే నేను అడ్వైస్ ఇస్తాను. క్లయింట్స్ కాని వాళ్ళకి చిన్న అమౌంట్ ఫీజు ఉంటుంది. యూ కెన్ పే దట్ ఫీజ్ అండ్ మీకు ఏ నంబర్ బెస్ట్, ఏ నంబర్ వాడాలి అనే సజెషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి నేను ప్రొసీజర్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో మన ప్రోగ్రాం చూశారు. సో మీ అందరిలో కూడా మీ పేరులో ఏముంది, సో మంచి నంబర్స్ ఉన్నాయా, చెడ్డ నంబర్స్ ఉన్నాయా? మంచి నంబర్స్ ఉంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు. ఎందుకంటే ప్రతి మనిషిలో మంచి నంబర్స్ ఉంటాయి, చెడ్డ నంబర్స్ ఉంటాయి. మంచి నంబర్సే ఉన్నవాళ్ళు 40-60% ఉంటారు. రాంగ్ నంబర్స్ ఉండేవాళ్ళు 20-40 ఉంటారు. వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు. సో మీ పేరులో ఏ నంబర్ ఉంది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో కష్టమైనప్పటికీ, నాకు 34 ఏళ్ళ అనుభవం ఉన్నప్పటికీ చాలా ఓపిక చేసుకుని డైలీ 6 to 8 అవర్స్ వాయిస్లు ఇస్తున్నాను, ఎంతో కష్టపడుతున్నాను. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ సమస్యలు ఏది పెట్టకండి. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. ఫస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ నంబర్ 9121685513. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్. సో ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. మీకు ఏదైనా సందేహాలు ఉంటే నార్మల్ కాల్ చేయొచ్చు. ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9133
789 9133 789 199 8688 06 88 8688 06 8888. ఇంకొక నంబర్ 7777 నంబర్ కూడా ఉంది. సో ఈ నంబర్స్కి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే 24 అవర్స్ లోపల రిప్లై ఇస్తాను. మీ పేరులో నంబర్స్ బాగుంటే యు ఆర్ లక్కీ అని చెప్తాను. మీ పేరులో నంబర్ బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, దానివల్ల వచ్చే కష్టాలు నష్టాల గురించి వాయిస్ ఇస్తాను. పేరులో రాంగ్ నంబర్ ఉండేవాళ్ళు వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. సో మీ అందరికి తెలుసు, నాకు రీసెంట్గానే 50 ఏళ్ళు వచ్చాయి. సో 50 ఇయర్స్ వచ్చిన సందర్భంగా నా అమ్మగారు ఏమన్నారంటే, అందరితో హ్యాపీనెస్ పంచుకో, గిఫ్ట్స్ ఇవ్వడం హ్యాపీనెస్. సో నువ్వేమి ఇస్తావంటే, నేను ఫీజులో డిస్కౌంట్ ఇస్తానని చెప్పాను. సో ఆన్లైన్ వచ్చి మామూలుగా 3200 ఫీజ్. ఈ 3200 ఫీజ్ ఆన్లైన్ని 1400 చేశాము, అందరికి అందుబాటులో ఉండాలని. డైరెక్ట్గా వచ్చే ఫీజు 6200ని 3200. ఇది లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది, మేబీ ఫర్ 3 వీక్స్ ఆర్ 4 వీక్స్ ఉంటుంది. చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు, ఫీజుల్లో కొంచెం ఇబ్బంది ఉంది తగ్గించండి అని. సో ఇది ఈ 3 వారాలు 4 వారాలు సెప్టెంబర్ లాస్ట్ వరకు. ఎందుకంటే నేను స్టార్ట్ చేసినప్పుడే నా ఫీజు 3200, ప్రజెంట్ డైరెక్ట్ 6200, వివిఐపికి 10,000 ఛార్జ్ చేస్తున్నాము. ఇంత డిస్కౌంట్ తగ్గిస్తున్నాం కాబట్టి అందరూ వాడుకోండి. చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుని అడగద్దండి ఏ పేరు బాగుంటుంది ఏ పేరు బాగుంటుందని. రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. సో మంచి కరెక్షన్స్ ఇస్తాను, మీ లైఫ్ అంతా బాగుండేలా గైడ్ చేస్తాను. గాడ్ బ్లెస్ యూ అండి. సార్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని సంప్రదించాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవ్రీ సండే డైరెక్ట్గా మీరు విజిట్ చేయాలి అనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది, అక్కడికి మీరు వెళ్ళి విజిట్ చేయొచ్చు. లేదు ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకున్నా పర్లేదు, ఎక్కడున్నా సరే, అంటే ఇండియానే కాదు, నేషనల్ ఇంటర్నేషనల్ వైడ్ అయినా సరే, మీరు ఎక్కడి నుంచి అయినా సరే, లోకల్గా కాదు గ్లోబల్గా అయినా సరే, మీరు కనుక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసైనా సరే ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ నేమ్ కరెక్షన్కి సంబంధించినటువంటి వాటిల్లో జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఎవ్రీ సండే మాత్రం మీరు డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవ్రీ సండే మీరు డైరెక్ట్గా కలవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.